హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ఇండియా పాక్ మధ్య జరుగుతున్న వార్ చాలా ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ భారత్ నగరాలపై ప్రయోగించిన టర్కీ క్షిపణులు, డ్రోన్లను ఆకాశ్ క్షిపణులు నేలకూల్చాయి. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ పాక్ దాడుల్ని తిప్పికొట్టినటువంటి ఈ ఆకాశ్ క్షిపణుల్ని తయారు చేసింది మాత్రం మన తెలుగువారు కావడం విశేషం. వారే డాక్టర్ ప్రహ్లాద్ రామారావు గారు మనతో ఉన్నారు. సో ప్రహ్లాద రామారావు గారి ఆకాశ క్షిపణితో ఉన్నటువంటి జర్నీ, అలాగే ఇప్పుడు కూడా కొంత రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశారు. సో ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫెడరల్ తెలంగాణ వీక్షకుల కోసం. ప్రహ్లాద రామారావు గారు ఎలా ఉన్నారు? నమస్తే నమస్తే రచన గారు. నైస్. వి ఆర్ వెరీ హ్యాపీ టుడే. వన్ ఆఫ్ ది మై హ్యాపీయెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. ఎలా ఫీల్ అయ్యారు సార్ ఈ విషయం తెలియగానే? తెలియగానే ఫస్ట్ ఏమో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత అది గుడ్ ఫర్ ది కంట్రీ, డిఫెన్స్, నేషనల్ అంటే ఆల్మోస్ట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ నెవర్ థాట్ ఐ విల్ బీ సో టచ్డ్ అండ్ ఆల్సో the opportunity I got in the world, in the country, how అదన్నీ నాకు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. బట్ గుడ్ అందరూ కలిసి 1000 మెంబర్స్ కమిటీ నెంబర్ అదే టీము అంత బాగా అయింది, సక్సెస్ అయింది అండ్ మేక్ ఇన్ ఇండియా అయింది. సో ఈ ఆకాశ డిజైన్ రూపొందించేటప్పుడు మీ జర్నీ చెప్పండి సార్. దానిలో వచ్చిన ఛాలెంజెస్ కానీ. ఛాలెంజెస్ అమ్మ ఫుల్ ఛాలెంజెస్. మేము కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాము, అది ఫుల్ అన్ని కొత్తది. ఇండియాలో అలాంటి మిసైల్ ఎవరు చేయలేదు కాబట్టి అన్ని ఫుల్ ఛాలెంజ్ అయిపోయింది. టెక్నికల్ ఛాలెంజ్, మేనేజరల్ ఛాలెంజ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మరి ప్రొపల్షన్, అందులో అన్ని ఛాలెంజెస్. సో అట్లీస్ట్ మనకి 50-60 ఛాలెంజెస్ ఉంది మన ప్రాజెక్ట్లో. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ అయింది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ శాంక్షన్ ఇచ్చారు. అందులో ఏమైందంటే వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ కాల్డ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్. సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ ఎలా చేయాలి మీడియం రేంజ్ అని, అది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఫర్ దట్ ప్రాజెక్ట్ కలాం గారు వాజ్ మై డైరెక్టర్. వాళ్ళు చూశారు, అన్ని 150 సైంటిస్ట్లో నేను పికప్ చేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ నువ్వు చేయి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్కి అని చేశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ రాశారు కదా, అందులో రాశారు ఎలా నా పేరు ఎలా వాళ్ళకి ఐడియా వచ్చింది రాశారు. సో నువ్వు టీమ్ చేయి, ఐఎమ్ విత్ యూ, ఐ సపోర్ట్ యూ, ప్రాజెక్ట్ చేద్దాము, కలిసి చేద్దామని చెప్పారు. సో 83లో అది ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది అండ్ 84 నుంచి నేను పని చేస్తున్నాను దానిలో. అది హైదరాబాద్ ఏమండి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? 83లో 15 ఇయర్స్ సక్సెస్ అయ్యేదానికి 15 ఇయర్స్ అయింది. 84, 83, 93, 98, 98, 9లో we have announced it fully ready for army and air force. వచ్చి దాన్ని డెమాన్స్ట్రేట్ చేద్దాము రండి అని మేము అనౌన్స్ చేసాము 98, 99లో. అప్పుడు వచ్చారు, ఆర్మీ వాళ్ళు వచ్చారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. అన్ని వాళ్ళకి మన ఒరిస్సాలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని అక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది. అక్కడే మేము అన్ని టెస్ట్ చేసి సుమారు 60 లాంచెస్ మేము చేసాం. ఫ్లైట్ ట్రయల్స్ అని చెప్తాం దానికి. 60 ఫ్లైట్ ట్రయల్స్ చేసాము. మేము వన్ బై వన్ చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఫైనలీ ఫుల్ మిసైల్ ఆకాశ్ మిసైల్ అంటే 100 మిసైల్ లాంచర్ మీద ఉంటుంది. ప్రతి లాంచర్లో 3 మిసైల్ ఉంటాయి. అలాంటి 4 లాంచ్ అంటే 12 మిసైల్స్ ఉంటుంది ఆకాశ్కి. ఒక రేడార్ ఉంటుంది, ఒక కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఇది ఫుల్ ఆకాశ్ సిస్టమ్ అంటే ఇది మినిమం. అందులో మేము వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసాం, ఆర్మీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఫుల్
ఎలా ఆర్మీ వాళ్ళు కావాలో వాళ్ళని డిమాండ్ చేశాము. దానికి చాలా నచ్చింది అందరికీ. తర్వాత ఓకే వీఆర్ రెడీ ఫర్ యూజర్ ట్రయల్స్ అని చెప్పారు. అంటే టెక్నికలీ మీకు నచ్చింది. అన్ని స్పెసిఫికేషన్స్ ఆర్మీ వాళ్ళు ఏమి రాసిచ్చారో, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏమి రాసిచ్చారో అన్నీ ఫుల్ కంప్లీట్ అయింది. దెన్ యూజర్ ట్రయల్స్ అని తర్వాత చేయించారు. వీ వెంట్ టు యూజర్ ట్రయల్ స్టేట్ అని. దానికి ఆల్మోస్ట్ 15-16 years అయింది. ఈ మొత్తం జర్నీలో మీకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఈ ఆకాష్ మిజైల్స్ మొత్తం ఈ 15 years జర్నీలో మీరు మర్చిపోలేని అనుభవాలు. చాలా ఇది కొత్తది కాబట్టి మన మిసైల్లో మీకు తెలుసు ఒక మిసైల్ అంటే ఏమి క్యారెక్టరిస్టిక్స్. మిసైల్ అంటే ఒకటేమో వేగం, స్పీడ్, హై స్పీడ్ ఉండాలి. అది అంటే హై స్పీడ్లో ఉండాలి. హై స్పీడ్లో 0 స్పీడ్ నుంచే హై స్పీడ్ అంటే మాక్ 2 అని చెప్తారు. ఆ స్పీడ్లో ఉంటుంది. అదే స్పీడ్లో అది మెయింటైన్ చేయాలి. అది ఒక ఛాలెంజ్ హై స్పీడ్. అది ఒకటి. ఇంకొకటి ఏమో ఇది మెనూవరబిలిటీ. అంటే ఒక శత్రువుల విమానం ఉంటుంది, వాళ్ళ విమానంలో ఉంచారు, పైలట్ ఉంటారు, అతను ఫ్లై చేస్తాడు, మరి మెనూవర్ కూడా చేయొచ్చు. అంటే ఎస్కేప్ కావాలంటే అతను మెనూవర్, అందుకే 4G 5G అని చెప్తారు. చక్కర 5G తీసుకొని హీ కెన్ మెనూవర్ అంటే హీ కెన్ వ్యానిష్. అది బట్ మిసైల్ షుడ్ బి ఏబుల్. అంటే మిసైల్ మెనూవబిలిటీ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఎక్కువ ఉండాలి, 2 times 3 times ఉండాలి. అది ఇంకొకటి. అంటే ఒకటి స్పీడ్ అయింది, ఒకటి మెనూవరబిలిటీ అయింది. మూడవదేమో లిథాలిటీ అంటే ఒక ఆకాశం నుంచి ఒక ఇది వస్తుంది, ఏరోప్లేన్ వస్తూ ఉంటుంది. అది మెనూవర్ కావచ్చు, ఫ్లై కావచ్చు, హై స్పీడు ఎన్ని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మిసైల్ మీరు లాంచ్ చేస్తే మిసైల్ రావాలి, ఇది ఎక్కడ మెనూవర్ అవుతుందో ఆ మిసైల్ కూడా అలాగే మెనూవర్ అయి అతి దగ్గర వచ్చి ఎక్స్ప్లోడ్ కావాలి. అప్పుడు మీ విమానం ఫుల్ డిమాలిష్ అయిపోతుంది. అంటే ఒకే మిసైల్లో ఆ ఎయిర్క్రాఫ్ట్ ఫుల్ డిమాలిష్ అయ్యి కింద పడిపోవాలి. అందుకే దానికి లిథాలిటీ అంటారు. అంటే ఒక పంచ్లో అది డిమాలిష్ కావాలి. అది లిథాలిటీ. 3 అయింది: స్పీడ్, అజిలిటీ, లిథాలిటీ. నాకు 4th క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇంటెలిజెంట్ ఉండాలి. అంటే శత్రువులు ఒక ఎయిర్క్రాఫ్ట్ కాదు, 2, 3, 4 ఎయిర్క్రాఫ్ట్ తీసుకురావచ్చు. ఈ డిఫరెంట్ డైరెక్షన్ నుంచి రావచ్చు. అప్పుడు మిసైల్ అన్ని రెడీగా ఉండాలి, లాంచ్ రెడీగా ఉండాలి. అది ప్రతి ఒక్క ఎయిర్క్రాఫ్ట్కి ఒక మిసైల్ మ్యాచ్ అండ్ ఫైట్ అలా ఉంటుంది, మ్యాచింగ్ ఉంటుంది. స్పీడ్ అన్ని చేసుకొని మ్యాచ్ చేసుకొని కంటిన్యూ 4 మిసైల్స్ ప్యారలీ సైమల్టేనియస్లీ లాంచ్ చేయాలి. అది ఇంటెలిజెంట్లో చేయాలి. అండ్ ఇది ఏమైనా మనూవర్ చేస్తే అది కరెక్ట్గా ఇది కూడా కౌంటర్ మనూవర్ చేసుకొని రావాలి, దగ్గరికి రావాలి. ఇది ఇంటెలిజెంట్. 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. ఫర్ ప్రతి క్యారెక్టరిస్టిక్స్ అది దాన్ని డిజైన్ చేయాలి, టెస్ట్ చేయాలి, సృష్టించాలి. అదేమో పని చేయదు, మళ్ళీ రావాలి ల్యాబ్కి, మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి. అది అలాంటి డెవలప్మెంట్ అని చెప్తాను. ఆ డెవలప్మెంట్ చేసేదానికి 15 years అయింది. నువ్వు ఎవ్రీథింగ్ ఫైన్ అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ దాన్ని ఒప్పుకున్నారు. ఓకే, బాగుంది, మేము తీసుకుంటాము అని. ఓకే, ప్రహ్లాద్ రామారావు గారు, మీ లైఫ్ గురించి చెప్పండి. ఓకే, మీరు ఇప్పుడు డిఆర్డిఓ సైంటిస్ట్గా చేస్తున్నారు, దట్స్ ఫైన్. మీరు తెలుగువారు కాబట్టి ఎక్కడ పుట్టారు, ఏంటి మీ జర్నీ ఏంటి? పుట్టిందేమో బెంగళూరులో, అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు నేను హైదరాబాద్లో ఉన్నాను. 30 years మై లైఫ్. అంటే ప్రైమ్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ నేను హైదరాబాద్లో. అందరూ చెప్తూ ఉంటారు నువ్వు ముల్కి అయిపోయావు అని. బాగానే ఉంది. మేము అక్కడ నా డాటర్ కూతురు అక్కడే పుట్టింది హైదరాబాద్లో. షీఈ్ బార్న్ ఇన్ హైదరాబాద్. తెలుగు గర్ల్ ఓన్లీ. లేదంటే నేనేమో బెంగళూరులో కాలేజీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని నేను బీఈ చేశాను. మెకానికల్ బాగానే మార్క్స్ అన్ని వచ్చింది అనుకోండి. తర్వాత ఐఎస్సి అప్లై చేశాను, ఎంఈ కావాలి. నాకంటే అప్పుడు 69 అది అయింది. నేను బీఈ కంప్లీట్ అయింది 1969. అప్పుడు నాకు ఇప్పుడు చాలా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అవుతూ ఉంటుంది, పోతూ ఉంటారు. నేను కూడా అప్పుడు ఫ్లైట్ అంటే చాలా అపురూపంగా. ఫ్లైట్లో ఎవరు వెళ్తారు, ఎవరో మినిస్టరు, అలాంటి ఇండస్ట్రీ వాళ్ళు. కామన్ మ్యాన్కి అలా ఫ్లైట్ ఛాన్సే లేదు.
అందుకే నాకు చాలా ఇష్టమైంది. ఈ ఫ్లైట్ ఎలా చేస్తారు, ఇంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ పైన ఎలా ఎక్కింది, ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది అప్పుడు. అందుకే ఐఏఎస్సీలో అప్లై చేశాను. నేను చేయాలి, ఏరోనాటిక్స్ చేయాలి అని అప్లై చేశాను. అప్లై చేస్తే అప్పుడు నాకు ఇంటర్వ్యూ వచ్చింది. నువ్వు ఇంటర్వ్యూ చేయాలి కదా. అని చాలామంది అప్లై చేస్తారు. ఓన్లీ ది నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ ఓన్లీ 12 సీట్సే ఉండాలి అక్కడ. సో దానికి అప్లై చేశాను. నాకు దొరికింది. దొరికితే ఫస్ట్ ఇది ఏమో నన్ను అప్పుడంటే స్కాలర్షిప్ వచ్చేది. మన ఫాదర్ ఇంకో చాలా చిన్న పని వాళ్ళకి. అండ్ నాకు ఫోర్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు. సో దెర్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లం. అప్పుడు దెర్ వాజ్ ఎ డైర్ నీడ్. అంటే తొందరగా నాకు ఉద్యోగం దొరకాలి, జీతం సంపాదించాలి, రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ టైం. అంటే ఏమీ సీట్ దొరికింది కాబట్టి నేను ఎంఏ చేశాను. తర్వాత ఐఎస్ఆర్ఓ ఫస్ట్ జాబ్ ఐఎస్ఆర్ఓకి వెళ్ళాను. ఈ స్పేస్ రీసెర్చ్ తిరువనంతపురం అక్కడికి వెళ్ళాను. అక్కడ 1 year ఉన్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను. అంటే 1971, 71, 72లో వచ్చేసాను. 1970 అప్పటి నుంచి హైదరాబాద్ మిసైల్స్, రాకెట్స్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, టార్పెడో, రడార్, కమ్యూనికేషన్ అన్నీ చేస్తూ ఉంటాను. సో గుడ్ జర్నీ అండి. అండ్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ కాకుండా మీరు చేసేటువంటి నోటబుల్ వర్క్స్ చెప్పండి. ಒಂದೇమో ఆకాశ్ మిసైల్ చేశారు. ఫుల్ ఏరోస్పేస్ అంటే అది ఒకటి. ఇంకొకటి కలాం గారితో నేను పని చేశాను కాబట్టి 25-30 years పనిచేశాను. వాళ్ళు ఒకసారి హైదరాబాద్లో నేను ఉన్నాను కదా, నువ్వు రా నా దగ్గర ఒక డాక్టర్ని చూపిస్తాను. అదే డాక్టర్ ఎందుకు బాబు, గురుగారు కలిశారు. నేను వెళ్ళాను. వెళ్తే డాక్టర్ సోమరాజుని హైదరాబాద్లో హాస్పిటల్లో హార్ట్ సర్జన్ డాక్టర్ సోమరాజు కేర్ హాస్పిటల్లో ఉన్నారు. నన్ను కలిసాను. మీట్ ప్రహ్లాద్ డాక్టర్ సోమరాజు అని కలిశాను. ఏం చేస్తున్నారు సార్? నేను ఇతనికి స్టెంట్ హార్ట్లో ఇన్సర్ట్ చేసి స్టెంట్ చేయాలి, నాకు చెప్పారు, నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చా అని అడిగారు. అందుకే నేను హాస్పిటల్ చూశాను. అందుకే కలాం సార్ అడిగాను, సార్ వరి ఏమో రాకెట్, మిసైల్, టార్పెడో చేస్తుంది, మేమేమో స్టెంట్, హార్ట్ అని చేస్తుంది, నాకేం తెలియదు కదా, ఏం చేయాలి? నో స్టెంట్ ఏమో హార్ట్ అన్నీ ఒప్పుకుంటాను, నేను హార్ట్ లోపల స్టెంట్ టైటానియం అలాయిలు చేస్తారు. టైటానియం నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నీకు పిలిచాను. ఆ టైటానియం అలాయిని ఎలా చేయాలి, స్టెంట్ కాంపోనెంట్ ఎలా చేయాలి అని నువ్వు ఐడియా ఇచ్చేయి అని చెప్పారు. అప్పుడు దొరికింది. ఓకే అంటే చెప్పారు. ఆ రోజు చెప్పారు నాకు, చూడు బాబు, మేము అన్నీ ఫైటరు, డిఫెన్స్, అది ఇది చేస్తూ ఉంటాము, ఏమైనా కామన్ మ్యాన్కి ఏమైనా చేయాలి, మంచి పని చేయాలి కదా, ఇవన్నీ నువ్వు అన్నీ డిస్ట్రక్టివ్ చేస్తూ ఉంటే ఎలాగే అని చెప్పారు. నాకు చాలా నచ్చింది ఇలాంటి ఐడియా. అందుకే నేను స్టెంట్కి నేను సపోర్ట్ ఇచ్చాను. కలాం గారు స్టెంట్ అని డిజైన్ చేశారు, పేషెంట్ తోటి మాట్లాడారు, ఇన్సర్ట్ చేశారు, ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉన్నారు స్టెంట్ని తిరువనంతపురంలో. అది నా ఐడియా వచ్చేసింది. అరే నేను కూడా అన్నీ డిఫెన్స్ చేస్తున్నాను, బాంబు, అది ఇది గన్ను, ఇవన్నీ మంచి పని చేయాలి ఇది. సో నేను రిటైరింగ్ స్టేజ్ వచ్చాను. అంటే 2011 రిటైరింగ్ స్టేజ్ వచ్చింది. దెన్ నాకు ఒకరోజు పిలిచారు కలాం గారు, కమ్మన్ మీట్ శ్రీనివాసన్. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను, కలాం గారు ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు సైంటిఫిక్ అడ్వైజర్, తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. నేను ఢిల్లీకి వెళ్ళాను. అప్పుడు చీఫ్ కంట్రోలర్ అని నాకు పొజిషన్. అంటే చెప్పారు కలాం గారు, చూడు ఇతనికి ఎనర్జీ మీద రీసెర్చ్ చేయాలి, ఇది బీఆర్సీ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చారు ఈ సైంటిస్టు, ఈ వాంట్స్ టు టాక్ టు యూ, నువ్వు ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని అడిగారు. సో నేను శ్రీనివాసన్ కలిశాను. ఎవరు చెప్పారు అంటే కామన్ మ్యాన్కి ఇన్ అనదర్
10-20 ఇయర్స్ తర్వాత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడేమో పెట్రోల్ ఉంది, మరి డీజిల్ ఉంది, అదన్నీ ఆగిపోతుంది. అండ్ ఆల్సో అది ఎన్విరాన్మెంటలీ అంత మంచిది కాదు. అందుకే మేము సపరేట్ చేయాలి, అన్కన్వెన్షనల్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ చేయాలి అని అడిగా. దానికి దాన్ని చదివాను. ఐ కేమ్ జాయిన్ యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ ఇన్ డిఫెన్స్ యూనివర్సిటీ ఇన్ పుణే. అప్పుడు ఢిల్లీ నుంచి పుణే వచ్చారు. అక్కడ స్టూడెంట్స్ అన్ని కలిసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్ అందరూ కలిసి ఒక టీమ్ తయారు చేసి ఎనర్జీ పైన రీసెర్చ్ మొదలు పెట్టారు. అప్పుడు 2013లో మొదలైంది. 2014లో మళ్ళీ మా వైస్ ఛాన్సలర్ పోస్ట్ టైం అయిపోయింది. బెంగళూరుకి వచ్చేసాను. బెంగళూరు వస్తే బెంగళూరులో ల్యాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ తయారు చేసి దాన్ని అంటే ఎనర్జీ పైన నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను లాస్ట్ 12 ఇయర్స్. 12 ఇయర్స్ నుంచి ఎనర్జీ, ఫ్యూచర్ జనరేషన్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేయాలి, అది సేఫ్ ఉండాలి, ఈజీగా దొరకాలి ఎవరికి, అందరికీ. మరి కాస్ట్ ఎక్కువ కూడదు. ఇప్పుడు ఏమి కాస్ట్, దానికి తక్కువ కాస్ట్లో ఎనర్జీ పర్ కిలోవాట్ అవర్ కావాలి. అండ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏమైంది, మన ఐడియా వచ్చింది మేక్ ఇన్ ఇండియా. ఇదన్నీ బయట నుంచి మేము ఐడియా తీసుకురాకూడదు, అన్నీ మేమే చేయాలి. అది ఇండియన్ మెటీరియల్, ఇండియన్ మ్యాన్ పవర్, ఇండియన్ ప్రాసెస్, ఇండియన్ ప్రోడక్ట్, అన్నీ ఫుల్ మేక్ ఇన్ ఇండియా అని నేను పనిచేస్తున్నాను లాస్ట్ 12 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కూడా అది రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అది నా ఐడియాలో అది ఫ్యూచర్, ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ అని చెప్తారు. అంటే ఇట్ విల్ చేంజ్ ది వే ఎనర్జీ వర్క్ విల్ బి డన్ ఇన్ ది వరల్డ్. అప్పుడు దాని మీద నేను పనిచేస్తున్నాను లాస్ట్ 12-13 ఇయర్స్ అయింది. ఇప్పుడు అది ప్రస్తుతానికి అది నా రీసెర్చ్. మిసైల్ చేసేసాను, అందులో రడార్, బాంబు, అందులో ఫైటరు, అందులో టార్పిడో అన్ని అయిపోయింది. ఇప్పుడు మేము ఫార్ ఏ కామన్ మ్యాన్ అది కావాలి అని చేస్తున్నాను. ప్రహ్లాద్ రామారావు గారు, ఓవరాల్గా ఇప్పుడు ఎవరైనా మీలాగా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, లేకపోతే సైంటిఫిక్ దృష్టి పెంచుకోవాలనుకున్నా, ఇప్పుడు ఉన్న యూత్ కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కానీ, ఏమైనా అడ్వైజెస్ కానీ ఏమైనా మీ అనుభవం? యూత్, నేను చాలా యంగ్ పీపుల్ తోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను. అట్లీస్ట్ 100 యూనివర్సిటీకి నేను వెళ్ళాను, ఏదైనా చేస్తూ ఉన్నాను. అండ్ యూత్కి టూ ఇంపార్టెంట్ మెసేజెస్ నాకు ఉంది. ఒకటేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్కూల్ స్టేజ్లో, డిగ్రీ స్టేజ్లో వెరీ ఇంపార్టెంట్. సైన్స్ నువ్వు ఓన్లీ పాసింగ్ ఎగ్జామ్ అని నువ్వు తీసుకోరాకూడదు. సైన్స్ అంటే ఏమి అర్థం కావాలి. ప్రతి ఇంటిలో కూర్చుంటే మనకి చుట్టూ అన్ని సైన్స్ ఐటమ్స్ ఉంది. ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, ఒక వాషింగ్ మెషిన్ ఉంది, టీవీ ఉంది, మొబైల్ ఉంది, అన్ని సైంటిఫిక్ ఎక్విప్మెంట్. సో మునిగిపోయాం మేము సైన్స్ టెక్నాలజీలో. సో అర్థం కావాలంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ సైన్స్ చదువుకోవాలి చిల్డ్రన్. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ అండ్ డిగ్రీ. అది ఫస్ట్ సైన్స్ మైండ్ సెట్ ఉండాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎనార్మస్ కేపబిలిటీ. ఇంటలెక్చువల్ కేపబిలిటీ ఉంది. అంటే చాలా భగవంతుడు ఇచ్చాడు, బట్ వీ డోంట్ యూజ్ ఇట్. అది ఐఎమ్ టైర్డ్, అది లేదు, ఎంత పని చేశాను, నాకు అర్థం కావట్లేదు, నథింగ్ లైక్ దట్. నువ్వు కృషి చేసుకొని కరెక్ట్గా చేస్తే, లైక్ వీ హ్యావ్ యూజ్డ్ 1000 సైంటిస్ట్. ఇప్పుడు ఆల్ ఆర్ నార్మల్ సైంటిస్ట్, నో ఎక్స్ట్రాడినరీ. ఫారిన్ నుంచి ఎవరు రాలేదు, అందరూ మన వాళ్ళే. హైదరాబాద్, ఇక్కడ విశాఖపట్నం, అలాంటి ఊరిని, గుంటూరు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎంత ఇది వరల్డ్ క్లాస్ మిసైల్ అది చేసాం మేము ఈ ఈకో సిస్టంలో. అంటే ఎనీబడి కెన్ డూ ఇఫ్ యు ఆర్ గివెన్ ప్రాపర్ డైరెక్షన్. లీడర్షిప్ ఉండాలి, లేక కలాం గారు ఒక లీడర్ ఉండాలి, రోల్ మోడల్ ఉండాలి. కృషి కంటిన్యూస్లీ దాని మీద పర్సీవరెన్స్ చేస్తూ ఉండాలి. అండ్ టీం వర్క్ ఉండాలి. ఇంత మిసైల్ చేయాలంటే 1000 scientists have worked, 1000 scientists. It's not done by 10 people, 50 people, not possible. Adani teamwork cheyali. Teamwork, scientific background and believe in your capability.
I have given lot of capability. I will fully use it. ఇది 3 ఐటమ్స్ ఉంచితే చాలు ఏమైనా చేయొచ్చు. This is my youth message to young people. These 3 things you please remember and believe. ప్రహ్లాద్ రామారావు గారు, థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఇందాక మీరు మీ ఫ్యూచర్ రీసెర్చ్ వీటి గురించి చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు హైడ్రోజన్ బేస్డ్ ఎనర్జీ మీద రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి, ఫైనల్ గా దాంతో ఎటువంటి అవుట్పుట్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవుట్పుట్ అంటే ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు ఉంది అనుకోండి. ఇప్పుడు అక్కడ ఎనర్జీ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, వాళ్ళకి లైట్ కావాలి, కుకింగ్ ఫెసిలిటీ కావాలి. అక్కడ ఇది కూడా లేదు, ఏమి ట్రాన్స్మిషన్ లేదు, విద్యుత్ లేదు అక్కడ. అలాంటి పల్లెటూరి ఒక 100 హౌసెస్ ఉన్నాయనుకో, ఫ్యామిలీస్. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే, మేము తయారు చేస్తే ఎనర్జీ జనరేటరు అక్కడ ఇచ్చేస్తే, ఒక చిన్న రూమ్లో ఎంత 100 హౌసెస్ ఉండుకోండి, 100 ఫ్యామిలీస్ ఉంటే ప్రతి ఫ్యామిలీకి 5 కిలోవాట్ అవర్ కావాలి యావరేజ్. సో 100 అంటే 500 కిలోవాట్. 500 కిలోవాట్ ఎనర్జీ ఉంటే ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో దే కెన్ లివ్ కంఫర్టబుల్లీ. సో మన ఐడియా ఏంటంటే, వితౌట్ ఎనీథింగ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి ఏమి ఐటమ్ తయారు చేయాలి, అక్కడ ఒక రూమ్లో పెట్టాలి, దాని నుంచి ఎనర్జీ రావాలి అని వాళ్ళు ట్రాన్స్మిషన్ కేబుల్ చేసుకొని ప్రతి ఇల్లుకి ఎనర్జీ రావాలి. ఇది నా డ్రీమ్లో అలా ఉంది. అలాంటి చేస్తే వీ డోంట్ రిమెంబర్ నథింగ్, బయట నుంచి ఏమీ అక్కర్లేదు, మేమే జనరేట్ చేసుకొని మీకు కావాలంటే ఏమైనా ఎలక్ట్రికల్ పవర్ ఎక్కడ కావాలో, హీటింగ్ పవర్ 2 కావాలి మనకి. హీటింగ్ పవర్ లైక్ కుకింగ్ అదని, ఎలక్ట్రికల్ పవర్ లైక్ ట్రాన్స్మిషన్ రేడియో అదని. దీనికి మనం 5 కిలోవాట్ పర్ ఫ్యామిలీ ఇచ్చేస్తే ఇండియా దెర్ విల్ బి చేంజ్ ఇన్ ఇండియా. యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. నో కోల్ లేదు, గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, జస్ట్ హైడ్రోజన్ ఉంది, తీసుకొని చేయాలి. ఇది మై అబ్జెక్టివ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రహ్లాద్ రామారావు గారు, మీ టైం స్పెండ్ చేసినందుకు. మోరోవర్, పాకిస్తాన్ భారత్పై ప్రయోగించినప్పుడు ఈ డేంజరస్ టర్కీ క్షిపణులు ఇవన్నీ మీరు డిజైన్ చేసినటువంటి, మీరు టీమ్ లీడ్గా ఉండి డిజైన్ చేసినటువంటి ఆకాష్ మిజైల్ సిస్టమ్ ఇది ప్రొటెక్ట్ చేయడానికి వి ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రచన గారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ giving me opportunity to share my happy news to every Indian, and plus all our army friends and air force friends who are using my system successfully, and we have done it as Modi garu keeps telling, no, make in India cheyali, mari atmanirbharta undali, both are satisfactorily met. Chalu, namaste, ధన్యవాదాలు.